రాజశేఖర్ గారు ఇప్పుడు వైసీపీలోకి మళ్ళీ విజయసాయి రెడ్డి వెళ్తారని చెప్పేసి చర్చ నిజమే అంటారా? నిజమే అంటే వెళ్ళినా సరే అద్దం ఒకసారి పగిలిపోయిన తర్వాత అతికే స్వయం జగన్మోహన్ రెడ్డి పిలిస్తే ఏదైనా సరే ఆ మత్స ఎప్పటికీ ఉంటుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా బయటికి పంపించి మళ్ళీ తీసుకొస్తే చెప్పలేం, కానీ అంతర్గత వ్యూహంలో భాగంగా అలా ఏమైనా చేసింటే చెప్పలేం. కానీ వాస్తవంగా ఆయన వెళ్ళి మళ్ళీ వస్తే మాత్రం ఆ స్థాయి గౌరవం కానీ ఆ స్థాయి ఇది కానీ పరపతి కానీ ఆయనకి పార్టీలో ఉండే అవకాశం. విజయసాయి రెడ్డి ఒకవేళ వైసీపీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్రొటెక్షన్ ఎక్కువ బలంగా ఉండే అవకాశం ఉన్నట్టుంది. డెఫినెట్గా ఎవరైనా సరే మీకు జగన్మోహన్ రెడ్డి బలం నాయకుల కంటే ప్రజలు ఎక్కువ అండి. నాయకుల బలం కంటే కుడి భుజం అంటారు కదా విజయసాయి రెడ్డిని. లేదు చెప్తున్నా, ఇప్పుడు విజయసాయి రెడ్డి లేరు, దాదాపు 1 year నుంచి దూరంగా ఉన్నారు. ఆయన ఎన్నికల ముందు నుంచే దూరంగా ఉన్నారు, ఇప్పుడు కూడా దూరంగా ఉన్నారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి కోసం జనం ఆగటం ఏం తగ్గిపోలేదు, జగన్మోహన్ రెడ్డి ఆదరణ ఏం పడిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే, నేను వెళ్ళినా మీరు వెళ్ళినా విజయసాయి రెడ్డి వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు స్వలాభం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తున్నారు తప్ప వైసీపీ పార్టీకి మేలు చేయడం కోసం అయితే కాదు. ఆ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయి ముద్ర ప్రజల మధ్యలో వేశారు, ఆమోదం పొందారు. అది ఎంత స్ట్రాంగ్గా ఉందంటే దాన్ని ఎవరు చెరపలేరు. మళ్ళీ వస్తారా జగన్మోహన్ రెడ్డి? పోయినసారే వచ్చారండి, ఈవీఎంలు తారుమారు తప్ప పోయినసారే వచ్చారు. సరే ఈవీఎంలు పక్కన పెట్టండి, సరే పొరపాటు గ్రహపాటు జరిగింది, మళ్ళీ ఈసారి కూడా ఈవీఎంలు ఉంటే రారు. ఈసారి కూడా ఈవీఎంలు ఉంటే జగన్మోహన్ రెడ్డి రారు, బీజేపీతో పొత్తుంటే తప్ప. ఎవడైనా సరే బీజేపీతో పొత్తుంటే వాడిని ఈవీఎంల ద్వారా గెలిపించుకోవడమే బీజేపీ యొక్క విజన్, అది వాళ్ళ స్ట్రాటజీ. కాబట్టి ఎవరైనా సరే మాకు బానిసగా ఉంటే మీకు అధికారంలోకి రాణిస్తాము, లేకపోతే లేదు. మన దేశంలో ప్రజాస్వామ్యం లేదు. మరి ఏముంది? ఈవీఎంల తంత్రం ఉంది. మీకు ఇంత స్పష్టంగా చెప్పినా కానీ ఏముందంటారు, నాకు అర్థం కాదు. ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు పోల్చి ఎన్నికల్లో ఈవీఎంలో ఎన్ని వచ్చాయో వాటితో నేను పోల్చాను అంటోంది ఎన్నికల కమిషన్. వాటిని ఎన్నికలు అంటారా? రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది, మార్చిలో ఉంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరుగుతారా లేదా అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణ చూసి అది జరిపే అవకాశం అయితే లేదంటారా? లేదు. కానీ జరపకపోతే పవన్ కళ్యాణ్ ఊరుకోడు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండ్స్ ఆగిపోతాయి. ఎన్నికలు 5 years లోపల కంప్లీట్ అయితే వితిన్ మార్చ్ లోపల కంప్లీట్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు రావాల్సిన ఫండ్స్ ఆగిపోతాయి. ఆగిపోతే మరి పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా? ఫండ్స్ ఆగిపోతే ఆయనకు ఆక్సిజన్ ఆగిపోతుంది, అప్పుడు ఆయన విలవిల కొట్టుకుంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఎన్నికలు జరపకుండా పవన్ కళ్యాణ్ అకామిడేట్ చేయాలంటే ఆయనకి రెవెన్యూ శాఖ మంత్రుడు ఆ సత్యప్రసాద్ తీసుకొచ్చి పంచాయతీరాజ్లో వేసి ఈయన తీసుకెళ్ళి రెవెన్యూలో వేస్తే ఈయన కొద్దిగా ఆక్సిజన్ ఆడుతుంది అక్కడ. అలాంటిది ఏమైనా సర్దుబాటు చేస్తారా లేకపోతే ఎన్నికలు చేస్తారా అనేది మనం వేచి చూడాలి. ఇక ఎన్నికలు జరపాలంటే ఇక్కడ వైసీపీ చాలా చాలా ఇంపార్టెంట్ డిసిషన్ కూడా తీసుకోవాలి. నామినేషన్ల ప్రక్రియ ఆన్లైన్ చేయాలి. దరఖాస్తు వద్దా? దరఖాస్తు చేయనివ్వరు, వేయనివ్వరు. ఇప్పుడు ఎలాగైతే 500 మంది రావద్దని ఎలా అయితే ఆంక్షలు పెడుతున్నారో అక్కడ మనుషులు కాపలాగాసి దరఖాస్తు ఫామ్స్ తీసుకొని చింపేయటమో లేకపోతే వాళ్ళని దాడి చేయటమో కిడ్నాప్ చేయటమో హత్యలు చేయటమో ఇవన్నీ చేస్తారు. కాబట్టి వైసీపీ ఇప్పుడే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక నివేదిక ఇవ్వాలి, ఒక వినతి పత్రం ఇవ్వాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆన్లైన్ మీరు నామినేషన్ పద్ధతిని తీసుకురండి. ఆన్లైన్లో ఎక్కడైనా సరే ఈ సేవా సెంటర్లో రాష్ట్రంలో ఎక్కడ కూర్చున్నా సరే నామినేషన్ వేస్తారు. దాన్ని మీరు పరిశీలించుకోండి. పరిశీలించుకున్న తర్వాత అవునా కదా మీరు ఇది చేసుకోండి. నామినేషన్ వేసే ప్రక్రియ మాత్రం ఓన్లీ ఆన్లైన్ చేస్తే అప్పుడు వైసీపీ పోటీలో ఉంటుంది, లేకపోతే పోటీలో కూడా రాణించే అవకాశం లేదు. కాబట్టి వైసీపీ నాయకత్వానికి నా చిన్న ఇదేంటంటే ఇప్పుడే ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాయండి ఇమీడియట్గా. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లన్నీ ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించండి. ఆన్లైన్ పద్ధతిలో నామినేషన్లు స్వీకరిస్తే వైసీపీ దాదాపు 70% పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు స్వీప్ చేస్తుంది. 70, more than 70.
ఓకే. రాజశేఖర్ గారు, ఆగస్టు నుంచి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ. గత హయాంలో ఏంటంటే 77.9 లక్షల సర్వేరాళ్లపై బొమ్మలు వేశారని చెప్పేసి ఇప్పుడు దాన్ని తొలగించారు. 21.86 లక్షల మందికి తొలి విడతగా పాస్ పుస్తకాల పంపిణీ. ప్రతి పాస్ పుస్తకంపై QR కోడ్. గతంలో ఈ బొమ్మల వల్లనే ప్రభుత్వం ఓడిపోయింది, అంటే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది అనేది చర్చ నడిచింది. ఏం చెప్తారు సార్? వైసీపీ ప్రభుత్వం ఈవీఎం వల్ల ఓడిపోయింది. నా ముందర దయచేసి నేను దాన్ని మీరు అది జీర్ణించుకోకపోయినా కాదు, దానికి నేను కాంక్రీట్ ఎవిడెన్స్ చూపిస్తాను. ఓకే. కానీ బొమ్మలు అంటే ఈ పాస్ పుస్తకాలు రాళ్ళ మీద సరే, పాస్ పుస్తకం అయినా సరే, ఒక ప్రభుత్వము ముఖ్యమంత్రి ఉంటే ఆయన బొమ్మను ముద్రిస్తాను, నేను కూడా వ్యతిరేకిస్తాను. అక్కడ తెలుగు తల్లి విగ్రహం కరెక్ట్. తెలుగు తల్లి విగ్రహం కూడా అవసరం లేదు సార్. ఎందుకు అవసరం లేదు? రాజముద్ర, ప్రభుత్వం రాజముద్ర తెలుగు తల్లి విగ్రహం రెండు ఉంటే ఏముంది? తప్పేముందండి? ఇక పైన ఎవరు వాళ్ళ ఫోటోలు వేసుకోకుండా తెలుగు తల్లి ఫోటో వేయడం మొదలు పెడితే ఉంటుంది. అన్నదాత సుఖీభావ కూడా ఇస్తామని చెప్తున్నారు కదండి. ఇచ్చినప్పుడు మాట్లాడదామండి. ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు, అది కూడా ఇస్తామని జిల్లాకే పరిమితం చేశారు. చంద్రబాబు నాయుడు తెలివితేటలు, చంద్రబాబు నాయుడు విజనరీ కాదు వినాశకారి అనేది ఎందుకంటే ఇందుకే బడ్జెట్ లేదేమో, ఆర్టీసీ నష్టాల్లో. ఆయన విజనరీ అండి, ఆయన ఆదాయం సృష్టించగలడు. ఆయన ఏం చెప్పారు? ఎవరు చేయలేరు, నేను మాత్రమే చేయగలనని చెప్పాడు కదా. అమరావతిలో లక్షల కోట్లు దోచుకుంటున్నాడు కదా. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన లక్షల కోట్లు దోచి ప్రైవేట్ వ్యక్తులకు తీసుకొచ్చే చట్టమే అమరావతి చట్టం. మనం పోయినసారి చేసాము అది. మీరు అన్నదాత సుఖీభావ ఇస్తే దానికి ఏమి ఇస్తాడో, ఈ వరి బండే రైతులకి లేదంటాడో, లేకపోతే 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తానంటాడో, లేకపోతే 300 కరెంట్ బిల్ దాటితే ఏమనంటాడో, ఏమంటాడో మనకి ఏం తెలుసు? అది అమలైనప్పుడు చూద్దామండి, ఇచ్చినప్పుడు అమలైనప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎందుకు మనకి? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.